కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అంబటి రాంబాబును వైసీపీ వాడుకుంటోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ డైరెక్షన్లోనే అంబటి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. కాపు రిజర్వేషన్ను రద్దు చేసినప్పుడు అంబటి ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. కాపులకు మొదటి నుంచి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీని అని నిమ్మల అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెడుతోన్న వైసీపీని ప్రజలు నమ్మవద్దన్నారు. కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు? కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి. ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. 240 కోట్ల రూపాయలు ఏదైతే కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్టి చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబును ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు, కాపు అంటున్నారు, లేదా బీసీ అంటూ ఉన్నారు.